కాజిపేటలో ఉన్న మన ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ చరిత్ర కేవలం ఒక బడి కథ కాదు. అది అంకిత భావంతో కూడిన ఒక గొప్ప ప్రయాణం. 1953 జూన్ లో వరంగల్ బిషప్ ఆల్ఫాన్సిస్ బెరెటా గారి దూరదృష్టి, ఫ్రాన్సిస్కస్ మిషనరీ ఆఫ్ మేరీ సిస్టర్స్ కృషితో ఈ విద్యా వృక్షానికి బీజం పడింది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఫాతిమా నగర్ ప్రాంతం అప్పట్లో అడవిని తలపించేలా ఉండేది. అలాంటి చోట గుడిసెల మధ్య మొదటి ప్రిన్సిపల్ మదర్ జీన్ లూయిస్ కేవలం 50 మంది అనాథ విద్యార్థినులతో ఈ పాఠశాలను ప్రారంభించారు. అడ్డంకులు ఎదురైనప్పుడు బిషప్ గారు ఫాతిమా మాతకు ప్రార్థించడం వల్లనే ఈ స్థలం లభించిందని నమ్మి బ్రదర్ సాల గారు దీనికి ఫాతిమా నగర్ అని నామకరణం చేశారు. 1958 నాటికి పూర్తయిన పాఠశాల భవనం ఆ రోజుల్లో వరంగల్లో నిర్మించిన అత్యంత పొడవైన నిర్మాణాలలో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫాతిమా స్కూల్ గొప్పదనం ఏంటంటే పేదరికం వల్ల చదువుకు దూరమైన ఎంతో మంది చిన్నారులను చేరదీసి వారికి ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫామ్లను అందిస్తూ ఆదుకుంది. ఇది కేవలం విద్యాలయం మాత్రమే కాదు, సామాజిక సేవకు మారుపేరుగా నిలిచింది. ఇక ఇక్కడ చదివిన వారికి ఎఫ్ఎంఎం సిస్టర్స్ క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్లాస్ రూమ్ నుంచి హాస్టల్ వరకు ఎంతో కఠినంగా ఉంటూనే విద్యార్థినులలో నైతిక విలువలు, ధైర్యం, నిజాయితీని నింపారు. అందుకే ఇక్కడ అకాడమిక్ విజయాల కంటే క్యారెక్టర్ బిల్డింగ్ కే పెద్దపీట వేసేవారు. దశాబ్దాల తరబడి ఇక్కడ జరిగిన యాన్యువల్ డే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్ పట్టణానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. చదువులోనే కాదు, ఆటపాటల్లో, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫాతిమా విద్యార్థులు సాధించిన విజయాలు పాఠశాల ఖ్యాతిని నలుదిశలా చాటాయి. మహిళా సాధికారతకు, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఫాతిమా పాఠశాల ఎంతో మంది జీవితాల్లో చెరిగిపోని ఒక మధుర జ్ఞాపకం. మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నారా? అయితే మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మీది ఏ బ్యాచో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో పంచుకొని ఆనాటి జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకోండి.